ఈ వీడియో పోస్ట్ చేయడం కోసం నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం అరుణాచలం. సో ఇది థర్డ్ టెంపుల్. ట్రావెల్స్లో ఫస్ట్ టెంపుల్ కాణిపాకం, సెకండ్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత అదే రోజు మేము 4:30 కల్లా అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. వెహికల్స్ అన్నీ వచ్చేసి ఇక్కడే ఆపేస్తున్నారు. మేము ట్రావెల్స్ బస్సు ఇక్కడే దిగిన తర్వాత అందరం కలిసి ఆటో అయితే బుక్ చేసుకున్నాం. మేము దిగిన ప్రదేశం వచ్చేసి గిరివల మార్గం అనేసి ఉంది. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అని చెప్పారు. సో మేము ఆటోలో అందరం అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. టెంపుల్ దర్శనం అయితే మాకు చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, 50 రూపీస్ దర్శనం ఒకటి ఉంది. మేము వెళ్ళింది వచ్చేసి శనివారం వెళ్ళామండి. అంటే సాటర్డే వీకెండ్ అయితే వెళ్ళాము. వీకెండ్ అయినా కూడా మాకు 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగిపోయింది దర్శనం వచ్చేసి. మేము డైరెక్ట్గా ముందైతే మనం అక్కడ దర్శనం చేసేసుకున్నాము. 1 అవర్లో అయిపోయింది కదా. సో లోపల వ్యూ కూడా మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూపించేస్తాను. మనకి దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఎవ్రీ పర్సన్కి ఒక లడ్డు అయితే ఇస్తున్నారండి. సో ఆ లడ్డూలు అయితే మేము తీసేసుకున్నాము అండ్ మిగతా ఎక్స్ట్రా కూడా తీసేసుకున్నాము. ఇది లోపల వ్యూ వచ్చేసి ఇలా ఉంది. దర్శనానికి దగ్గరగా వెళ్ళిన తర్వాత నందీశ్వరుడు ఉన్నారు. ఇక దాని నుంచి ఒక 1 మినిట్ 2 మినిట్స్లో మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. 1 అవర్లో అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ దర్శనమే కంప్లీట్ చేసుకున్నాము అండ్ గిరి ప్రదక్షిణ వచ్చేసి తర్వాత చేయాలనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 5 అయిపోయింది. మేము గిరి ప్రదక్షిణ చేసేసరికి గుడి క్లోజ్ చేస్తారని చెప్పారు. సో అందుకోసమే మేము ఆ టైంలోనే దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి మేమైతే ఆల్రెడీ మొక్కేసుకుని మనం ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసుకున్నాము. మాకు 4 అవర్స్ అయితే గిరి ప్రదక్షిణ పట్టింది. లైన్లో అయితే చాలామంది ఉన్నారని, రోడ్డు అయితే చాలా రష్గా ఉంది. పిల్లల్ని కూడా నడిపించుకుని తీసుకుని వెళ్ళాము. అది కాక ప్రతి 1 కిలోమీటర్కి వచ్చేసి ఒక శివుని గుడి అయితే ఉంది. లింగ దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం అవన్నీ ఉన్నాయి. రమణ మహర్షి ఆశ్రమంలో వచ్చేసి మనకి చాలామంది మెడిటేషన్ అలా చేసుకుంటున్నారు. అక్కడ రూమ్స్ కూడా ఉంటాయని చెప్పారు. 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలని చెప్పారు. ఫ్రీ అని చెప్పారు. అక్కడ రూమ్స్ కూడా మనం అమౌంట్ కట్టాలి అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు, లేదు అంటే లేదు. అది ఎవరి వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ ఆగామండి. ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత మనకి వచ్చేసి స్ప్రౌట్స్ లాగా ఇస్తున్నారు. సో ఇవైతే మేము తీసేసుకున్నాము. ఇక్కడ రుద్రాక్షలు కూడా ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనకి అమౌంట్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే అన్నదానం ఇట్లా వెళ్ళే వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి జ్యోతి అవన్నీ కూడా వెలిగిస్తున్నారు. సో మేము అవన్నీ పూర్తి చేసుకుని ఇంకొక వెళ్ళిపోయామండి. ఇక్కడ మోక్షద్వారం ఒకటి కూడా ఉంది. మోక్షద్వారానికి వెళ్ళాలని చాలా ట్రై చేసాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 4 అవర్స్ పడుతుంది అని చెప్పారు. క్యూ లైన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అప్పటికే టైం వచ్చేసి 10:30, 11 అలా అవుతుంది. సో ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి మిగతా దర్శనాలు అయితే చేసుకున్నాము.